తెరలాత అనే వసంతం కథ రాసుకున్నప్పుడే వసంతం అక్కడికి రాదు అంటే లీల గురించి అతను ఎత్తుకుతున్నాడు డైలాగ్ ఉంటుంది కదా నువ్వా లీల దగ్గర రావట్లేదు అందుకే లీల దగ్గరికి వచ్చేలా చేశా తమన్ మొత్తం తమన్ అండి తమన్ నేను ఆ సాంగ్ వరకు వస్తుంది మళ్ళీ గన్నేసిన తర్వాత ఒక హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడదామంటే లేదు బాబా అదే సాంగ్ డీజే వర్షన్ కొట్టి చూపిస్తాను చూడని చెప్పి తను డీజే వర్షన్ కొట్టాడు. అలాగే నేను ఓన్లీ తొలిప్రేమ సాంగ్ ఫిక్స్ అయ్యా కానీ శ్రీలీల థీమ్ మొత్తం చేద్దామంది మొత్తం తమన్ థాట్. శ్రీలీల పడగానే ఒక్కసారి అనగానే మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మ్యూజిషియన్స్ అందరూ గూజంస్ వచ్చేసినాయి ఒకసారి. ఎందుకంటే మనకు ఆల్రెడీ బాగా అలవాటైన పాట మనం బాగా విన్న పాట బ్లాక్ బస్టర్ అయిన పాట కాబట్టి సినిమా. అండ్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తున్నారు హరీష్ ఏం మాత్రం విజువల్ కాంప్రమైజ్ అవ్వద్దు అని మా వెనకాల పట్టుబట్టి ఈ సాంగ్స్ ఏ సిచ్యువేషన్లో వస్తాయి నీకు సాంగ్లో ఉన్న ప్రదేశాలు ఏంటని చెప్పి ఆయన డీటెయిల్గా నోట్స్ తీసుకొని బేసిక్గా నాకు డైరెక్టర్ కోసం పనిచేశాను అని అంటారు కానీ ఒక 50% లేకపోతే 30% నా కోసం చేశారు. కళ్యాణ్ గారు అంటే ఈయనకు లవ్. నా ఫ్రెండ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడంటే ఆ ప్లేస్ అదిరిపోవాలి. ఆ 2 సాంగ్స్ నాకు వదిలేసి అని చెప్పారు ఈయన. సో నాకు సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఉండాలి ఇలా ఒక పోలీస్ అకాడమీ లాగా ఉండాలి ఎందుకంటే మీకు తర్వాత ఇక మరీ ఎక్కువ చెప్తే లీక్స్ అయిపోతుంది.